హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ మీరు ఎప్పటి నుంచో కూడా 90s కాలంలోని సినిమాలని మనతో చెప్తూ వస్తున్నారు, ప్రేక్షకులతో పంచుకుంటూ వస్తున్నారు. ఎన్నో సినిమాలు మీ ప్లేలిస్ట్లో కూడా యాడ్ అయిపోయాయి సార్. మరి ఇవాళ కూడా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక మంచి సినిమా గురించి చెప్పండి సార్. ఏ సినిమా అయినా పర్లేదు సార్. మంచి సినిమా అంటే చాలా వినోదాన్ని పంచే సినిమా. సో సినిమా అంటేనే వినోదం. ఆ వినోదం పాలు ఎక్కువయ్యేటటువంటి సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు ఇంతకుముందు చాలామంది తీశారు. అటువంటి కేటగిరీలో వచ్చినటువంటి చాలా వినోదాత్మకమైనటువంటి సినిమా మిస్సమ్మ. ఆ మిస్సమ్మ కథ నుంచి ఆ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది చాలా కథలు అల్లారు. బేసిక్గా ఆ మిస్సమ్మ కథలో ఒక పుట్టుమచ్చను ఆధారం చేసుకుని అల్లినటువంటి కథ లేడీ స్టైల్. వంశీ గారు డైరెక్ట్ చేసినటువంటి లేడీ స్టైల్, అది కూడా సూపర్ హిట్ అయింది. ఏం లేదు, ఒక పుట్టుమచ్చ మీద మొత్తం కథ అంతా నడుస్తుంది. సో ఆ మిస్సమ్మ అనేటటువంటి ఆ కథని విజయ ప్రొడక్షన్స్ వారు తీశారు. దానికి నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గారు. తర్వాత టోటల్ స్క్రిప్ట్ రాసింది చక్రపాణి గారు. పాటలు మాత్రం పింగళి నాగేంద్ర గారు, మ్యూజిక్ ఎస్ రాజేశ్వర గారు. సో దానికి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్. మాయాబజార్కు ముందు తీసినటువంటి సినిమా. ఎల్వి ప్రసాద్ గారు, తర్వాత చక్రపాణి గారు, వాళ్ళు ఎంత అద్భుతంగా అల్లారంటే ఆ కథని. అసలు చాలా వినోదం, అసలు నవ్వు త్రూఅవుట్ ఫిలిం మనం నవ్వుతూ ఉంటాం అన్నమాట. నాగిరెడ్డి గారు నిర్మాత అయితే ఆ సినిమాకి చక్రపాణి గారు కూడా నిర్మాతే. చక్రపాణి గారు చాలా తెలివైన వాడు. ఆయన కొన్ని నవల్స్ తెలుగులో తర్జుమా చేశాడు. చాలా మంచి రైటరు. తర్వాత ఆ చందమామ అనేటటువంటి పుస్తకాన్ని పెట్టడానికి, ఆ చందమామతో ఆబాలగోపాలను అలరింపు చేసేటటువంటి ప్రింటింగ్ చేయించి ఆ చందమామ అనేటటువంటి ఆ కథల పుస్తకం చాలా పాపులర్ అయింది. దానికి నాంది చక్రపాణి గారు. సో మొత్తం స్క్రిప్ట్ చక్రపాణి గారు రాస్తే, ఎల్వి ప్రసాద్ గారు డైరెక్షను, స్క్రీన్ ప్లే కూడా చక్రపాణి గారి. అందులో రామారావు గారి హీరో, నాగేశ్వరరావు గారు ఒక క్యారెక్టరు, అందులో సావిత్రి. ఈ సావిత్రి ఆ సినిమాతోనే చాలా పాపులర్, చాలా ఫేమ్ వచ్చింది ఆవిడకి. ఆ క్యారెక్టర్కి చాలా చక్కగా సూట్ అయింది. అంతకుముందు సావిత్రికి ముందు భానుమతిని అనుకున్నారు. కొంత షూట్ చేశారు కూడా. షూట్ చేసిన తర్వాత ఒకరోజు భానుమతి షూటింగ్కి లేటుగా వస్తే చక్రపాణి గారు గద్దించడం వల్ల ఆవిడ తప్పుకున్న తర్వాత ఆ ప్లేస్లో సావిత్రిని పెట్టారనమాట. ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోయిన్గా చేయటం అనేటటువంటి సావిత్రిది ఫిలిం అది. ఓకే. సో కథ ఏంటంటే స్థూలంగా ఎస్వి రంగారావు గారు, ఆయన వైఫ్ ఋషేంద్రమణి అనుకుంటే వేసింది. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు తిరునాళ్ళలో చచ్చిపోద్ది, చిన్న కూతురు వీళ్ళతో ఉంటుందన్నమాట. ఆ తిరునాళ్ళలో చచ్చిపోయినటువంటి కూతురు కోసం వీళ్ళు, ఆ తప్పిపోయినటువంటి కూతురు మళ్ళీ ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆ కూతుర్ని కనిపెట్టడానికి నాగేశ్వరరావు గారు ప్రైవేట్ డిటెక్టివ్ క్యారెక్టర్ వేశాడు. చాలా గమ్మత్తైనటువంటి క్యారెక్టర్, చాలా హ్యూమరస్గా, చాలా యాక్టివ్గా, భలే హుషారుగా యాక్ట్ చేశారు నాగేశ్వరరావు గారు. ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ ఏంటంటే, ఆ తప్పిపోయినటువంటి పెద్ద కూతురు, ఆ కూతురు ఎక్కడ ఉంది కనిపెట్టడం ఈయన పని అనమాట. అటువంటి క్యారెక్టర్. తర్వాత రామారావు గారు హీరో. రామారావు గారు బిఏ పాస్ అయ్యి నిరుద్యోగి. తర్వాత సావిత్రి కూడా బిఏ పాస్ అయ్యి నిరుద్యోగుల మీద కథ స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళిద్దరూ ఉద్యోగం కోసం వెతికేటటువంటి ప్రయత్నంలో వాళ్ళిద్దరికి పరిచయం అవుద్ది. ఆ పరిచయం అయిన తర్వాత పేపర్లో ఒక యాడ్ వస్తుంది. ఏమని? సంగీతం నేర్పడానికి, స్కూలు నడపడానికి 2 టీచర్స్ కావాలి. ఆ 2 టీచర్స్ భార్యాభర్తలు అయితే బెటరు. వాళ్ళకి సంగీతం కానీ నృత్యం కానీ వచ్చి ఉంటే వాళ్ళ అమ్మాయికి నేర్పించడానికి అది కూడా యాడ్ అయితే బెటర్ అని ఒక యాడ్ ఇస్తారనమాట. యాడ్ ఇచ్చేసరికి రామారావు గారు చదువుతాడు. చదివి ఉద్యోగం కావాలనేసరికి ఆశ కదా. కానీ
భార్యాభర్తలు అయి ఉండాలని కండిషన్ ఉంది అందులో. అయ్యో వచ్చిన ఉద్యోగం పోయింది అని అనుకుంటాడు. అసలు ఏమిటంటే సావిత్రి అడిగితే అప్పుడు విషయం చెప్తారనమాట. అప్పుడు రామారావు గారు ఓ చిన్న ప్లాన్ వేస్తాడు. ఏమంటే మీరు బిఏ పాస్ అయ్యారు, ఖాళీగా ఉన్నారు, నేను బిఏ పాస్ అయ్యాను, ఖాళీగా ఉన్నాము, కానీ మనకు ఉద్యోగం కావాలి. సో ఉద్యోగం కావాలంటే భార్యాభర్తలు అయి ఉండాలని అంటున్నారు. మన ఇద్దరం భార్యాభర్తలుగా నటించి ఆ ఉద్యోగాలు సంపాదించి జీవనోపాధి గడుస్తుంది కదా అది ఇది అని అంటే ఆవిడ ముందు ఒప్పుకోదు సావిత్రి. ఒప్పుకోకుండా తర్వాత ఈయన కన్విన్స్ చేస్తే అప్పుడు ఒక 2 నెలలు బాకీ, ఒక 400 బాకీ పడ్డారు ఒకళ్ళకి. రమణారెడ్డి అనేటటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏమో ఈ సావిత్రిని పెళ్లి చేసుకొని వెంటబడుతుంటాడు. వాడి దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చడానికి ఆ రామారావు గారు చెప్పిన విషయం ఒప్పుకుంటుంది అనమాట. ఓకే, 2 నెలలే పనిచేస్తాను, నేను 2 నెలలే భారీగా నటిస్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ ఎస్వి రంగారావు గారి ఇంటికి వస్తారు. అందులో ఎస్వి రంగారావు గారికి ఋషేంద్రమణికి ఒక కూతురు జమున అనమాట. పోతే ప్రైవేట్ డిటెక్టివ్ నాగేశ్వరరావు గారు ఉన్నాడు కదా, వీనికి చెప్తారు ఏమని, తప్పిపోయినప్పుడు చిన్నపిల్ల, దానిలో మెడలో పులిగోర ఒకటి ఉంది, తర్వాత మా అమ్మాయి కుడికాలు బొట్టన వేలి మీద ఇంత మచ్చ ఉంది అని చెప్తారు. సో కట్ చేస్తే సావిత్రి ఒక చోట సంగీతం నేర్పుతూ ఉంటుంది. ఆవిడ కాలు మీద నుంచి ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఆ మచ్చ రివీల్ అవుతుందన్నమాట. అంటే తప్పిపోయినటువంటి పెద్ద కూతురు కాలు మీద మచ్చ ఉందని, పులిగోరు ఉందని అని చెప్పడంతో ఆ బొట్టనవేలు కాలు కింద ఉన్న మచ్చని రివీల్ చేసి డైరెక్టర్ ప్రసాద్ గారు సో ఈవిడ ఎక్కడ ఉంది అని ఆడియన్స్కి చెప్పటం అనమాట. తర్వాత సో వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత భార్యాభర్తలుగా నటిస్తూ ఉంటారు. ఆఖరికి ఈ అమ్మాయి క్రిస్టియన్, సావిత్రి క్రిస్టియన్. అంటే జాతరలో తప్పిపోతే ఒక క్రిస్టియన్ పేరెంట్స్కి దొరికిందనమాట సావిత్రి. దొరికితే వాళ్ళు పెంచుకున్నారు, పెంచి చదివించి పెద్ద చేసి డిగ్రీ చదివించారు. సో క్రిస్టియన్ పేరెంట్స్ నువ్వు మాకు దొరికేవమ్మా అని చెప్పరు. సో సొంత తల్లిదండ్రులు అన్నట్టే భావిస్తుంటుంది సావిత్రి. సో ఆ విధంగా ఉద్యోగం కోసం 2 నెలలు అప్పు తీర్చడం కోసం వీళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారన్నమాట. ఇలా ఉంటుండగా ఆ మచ్చ ఉన్నదే సావిత్రి, ఈ ఇంటికే ఉద్యోగం వచ్చింది. సో ప్రైవేట్ డిటెక్టివ్ క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు ఈ అమ్మాయి ఎవరు అసలు బయటికి వెళ్లకుండా ఈ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమ్మాయి దేవూరు, ఒకవేళ ఈ అమ్మాయి మా అమ్మాయి అవుతుందా, ఈ ఇంటి పెద్ద కూతురు అవుతుందా అని కథంతా ఆ మచ్చ చుట్టూ, ఆ సావిత్రి, రామారావు గారు, ఆ ఫ్యామిలీ చుట్టూ అంతా కథ చదువుతాడు. అసలు టోటల్గా ఇండోర్లోనే తీశారు. అక్కడ అసలు అవుట్డోర్కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. సెట్స్ కూడా, పాటలకు కూడా సెట్స్ వేశారు. సో టోటల్గా ఈ ఎవరైతే వెతుకుతున్నారో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఉద్యోగరీత్యా ఆ అమ్మాయి ఇక్కడికే వచ్చింది. సో వీళ్ళ పెద్ద కూతురని వాళ్ళకి తెలియదు, సో ఆడియన్స్కి మాత్రం తెలుసు. ఓకే. సో ఆ మచ్చ ఎప్పుడు రివీల్ అవుతుంది, వీళ్ళు ఎప్పుడు కలుస్తారు అనేటటువంటి ఆ టెన్షన్ మీద స్క్రీన్ ప్లే అంతా భలే స్క్రీన్ ప్లే చేశాడు చక్రపాణి గారు. టోటల్ స్క్రిప్ట్, డైలాగులు అన్నీ ఆయనే, పాటలు మాత్రం పింగళ నాగేంద్ర గారు రాశారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుండగా వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళకి తెలియదు కదా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నారు కదా, భార్యాభర్తలుగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక 2 గదులు ఇస్తారు. 2 గదులు ఇస్తే సావిత్రి ఏమో మిస్సమ్మ క్యారెక్టర్. మిస్సమ్మ అంటే క్రిస్టియన్ గర్ల్ కాబట్టి మిస్సమ్మ అని పేరు పెట్టారు. తర్వాత అప్పుడే 1955లోనే హిందూ ఫ్యామిలీకి క్రిస్టియన్ ఫ్యామిలీకి ఉండేటటువంటి డిఫరెన్సెస్ అవన్నీ బాగా చక్కగా డిపిక్ట్ చేశారు. 1955 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు చూడు. సో ఆ రిలీజియన్ దీని కాకుండా మళ్ళీ ఆ రిలీజియన్ మీద సీరియస్గా పోలేదు, వినోదాత్మకంగానే వెళ్ళారు. సో క్రిస్టియన్స్ కొంతమంది బొట్టు పెట్టుకోరు కదా. సో ఈ ఫ్యామిలీ వచ్చేసరికి ఏంటమ్మా బొట్టు
పెట్టుకోలేదు నువ్వు, అది ఇదని బొట్టు పెట్టడం, ఈ సావిత్రి విసుకోవటం, తర్వాత ఈ భార్యాభర్తలు అని అంటే ఈవిడికి విసుగొచ్చేస్తూ ఉంటుంది. చాలా పొజిటివ్ క్యారెక్టర్ సావిత్రి. సావిత్రి అలగటం, రామారావు అలక తీర్చటం, ఆ అలిగేటటువంటి కోపం వచ్చినప్పుడు సావిత్రిని చూడాలి, బొంగమూతి పెట్టిన ఎంత అందంగా ఉందో సావిత్రి. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మరి అప్పటికే అమ్మాయికి అంత మెచ్యూర్డ్ యాక్టింగ్ ఎలా వచ్చిందో తెలియదు. మరి ఎల్వి ప్రసాద్ గారు అమ్మాయిని ఎట్లా తీర్చిదిద్దారో, కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరికి 2 గదులు ఇచ్చారు. గదిలిస్తే మధ్యన తలుపేసుకుంటాడు. మధ్యన తలుపేసుకొని ఆ అమ్మాయి ఎటు ఉంటుంది, ఈయన ఇటు ఉంటాడు. వాళ్ళు మాత్రం వాళ్ళని చూడటానికి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరు కలిసి ఉంటారు. సో దానికి రాజేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు, అద్భుతమైనటువంటి పాటలు అందులో. సో వీళ్ళు వచ్చిన తర్వాత జమునకేమో సంగీతం నేర్పడం. ఈ సంగీతం నేర్పడానికి జమున వచ్చి వీళ్ళు భార్యాభర్తలుగా నటించటం ఈవిడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సావిత్రికి ఇబ్బందిగా ఉండి విసుక్కుంటూ ఉంటే అప్పుడేమో జమున వచ్చి మీరు విసుక్కుంటున్నారు, మీరు వద్దు, మాస్టర్ గారి దగ్గర నేను సంగీతం నేర్చుకుంటాను అని ఈ మాస్టర్ గారిని లాక్కెళ్తుంది. సో మాస్టర్ గారిని లాక్కెళ్ళేటప్పుడు తనకి తెలియకుండా ఒక ర్యాపో డెవలప్ అవుద్ది సావిత్రికి. డెవలప్ అయ్యి జమునికి మళ్ళా సావిత్రికి పడదు అక్కడ. సో జమునేమో రామారావు గారితో కాస్త ఫ్రీగా మూవ్ అయ్యేసరికి ఈవిడ మూతి ముడుచుకుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య మంచి ఇరుక్సం పోషను రామారావు గారు. మళ్ళీ ఆయన మీద ఇసుక్కుంటుంది, మీరు ఆమెకే డ్యాన్స్ నడపండి, మీరు వెళ్ళండి, అది ఇది, నేను ఇంటికి పోతాను. అలిగినప్పుడల్లా నేను ఇంటికి పోతాను, నేను ఇక్కడ ఉండును, మీ భారీగా నటించడం నాకు ఇబ్బందిగా ఉంది, నేనేమో క్రిస్టియన్ గర్ల్ని, నేను ప్రభువుని నమ్ముకున్నాను, వాళ్ళేమో బొట్టు పెట్టుకోమంటారు, అది ఇదని భలే యాక్ట్ చేసింది సావిత్రి. చూడాలి అది సినిమా. ఆ సినిమా మిస్సమ్మ సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఆర్టిస్టులతో యాజ్ ఇట్ ఈజ్గా తెచ్చిన చాలా అద్భుతంగా ఉంటుంది. మిస్సమ్మ అనేటటువంటి పేరుతో మరొక సినిమా తీశారు, మరొక సినిమా కూడా వచ్చింది. అవును. సో ఈ లేడీస్ టైలర్లో వంశీ గారు పెట్టాడు మచ్చ మచ్చ జమజచ్చ అని. సో ఆ లేడీస్ టైలర్ కథకి ఇన్స్పిరేషన్ ఈ మిస్సమ్మ, ఆ మచ్చే, ఆ పుట్టుమచ్చ అనమాట. ఇలా ఉంటుండగా సావిత్రి గారికి రామారావు గారికి భార్యాభర్తలుగా నటిస్తున్నారు కదా, ఈయన మంచితనం చూసి ఆవిడ షీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రామారావు గారు. ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత పక్కనే డ్యాన్స్ నేర్చుకోవటానికి, పాట నేర్చుకోవటానికి జమున వస్తూ ఉంటుంది కదా, అప్పుడు రామారావు గారిని జమున సావిత్రి పట్టుకొని ఇద్దరు అటు ఇటు లాగుతూ ఉంటారు. భలే ఇంట్రెస్టింగ్ సీన్ అది. ఆ సీన్లు చూడాలి కానీ ఆ చెబితే ఆ ఇంపాక్ట్ తెలియదు. ఒకసారి చూడు మిస్సమ్మ, చాలా ఎంటర్టైనింగ్ సినిమా. ఆ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే, అందులో రాజేశ్వరరావు గారు పాటలు ఏమి ట్యూన్ కట్టాడు. తర్వాత ఇందులో ఘంటసాల గారు పాడలే ఈ సినిమాలో, ఘంటసాల గారు పాడలేదు. రాజేశ్వరరావు గారు మ్యూజిక్ కాబట్టి రాజేశ్వరరావు గారికి రామారావు గారికి రాజేశ్వరరావు గారికి ఘంటసాల గారికి కొంచెం పడదు, ఎందుకంటే ఇద్దరు లెజెండ్స్. సో ఇద్దరు లెజెండ్స్ అయితే రికార్డింగ్స్లో ఎస్ రాజేశ్వరరావు గారు చాలా గట్టిగా ఒక్క సంగతి ఎన్ని తేడా వచ్చినా సరే గట్టిగా పట్టుకుంటాడు. సో వీళ్ళిద్దరు లెజెండ్స్ కాబట్టి ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అంటారు కదా, అలాగా రాజేశ్వరరావు గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టినందువల్ల జనరల్గా విజయ ప్రొడక్షన్స్కి ఘంటసాల గారే మ్యూజిక్ చేస్తారు, కానీ ఈ సినిమాకి మాత్రం రాజేశ్వరరావు గారిని పెట్టారు. అయితే ఘంటసాలని పాటలు పాడమంటే మనం మ్యూజిక్ డైరెక్షన్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఏం రాజా చేత పాడించారు. పీలీల ఏం రాజా పాడారనమాట. ఏం రాజా వాయిస్ చాలా సాఫ్ట్గాను చాలా మెలోడియస్గా బాగుంటుంది. మిస్సమ్మ బాగా ఆడుతున్న రోజుల్లో నేను ఇంత కుర్రాడిని విజయనగరంలో చూశాను మిస్సమ్మ సినిమా. మేము ఉండే చోట పువ్వాడ వాళ్ళని ఒక రిచ్ పీపుల్, వాళ్ళ పెళ్ళికి ఈ ఏం రాజాని ఆర్కెస్ట్రాని పిలిపించారు. అప్పుడు మిస్సమ్మ చాలా అద్భుతంగా ఆడుతుంది, ఆ పాటలు చాలా హిట్ అయ్యాయి. ఆ ఏం రాజా టీం వచ్చి అక్కడ కచేరీ చేస్తే విపరీతంగా జనం చేరారు.
అంత అద్భుతంగా ఆయన పాటలది. ఏం రాజా తర్వాత ఏం రాజా భానుమతి గారి సినిమాలో కూడా విప్రనారాయణలో నాగేశ్వరరావు గారికి పాడాడు. అక్కడ ఘంటసాల గారు పాడాల్సింది. అక్కడ ఘంటసాల గారు వచ్చి విప్రనారాయణ సినిమాలో మ్యూజిక్ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తుంటే భానుమతి గారు ఒక మాట అంది. ఆ మాట అనేసరికి అడిగి వెళ్ళిపోయాడు ఆయన ఘంటసాల గారు. ఏంటి ఏమంది ఈవిడ? ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత గొప్ప గాయకుడైనా సరే ముందు పాట విని కాస్త ప్రాక్టీస్ చేసి కదా మైక్ ముందుకు వచ్చి పాడేది. భానుమతి ఏమో ఇది విజయ ప్రొడక్షన్స్ కాదు, బాగా పాడండి అని ఏదో ఒక మాట ఉంది. అనేసరికి విజయ ప్రొడక్షన్స్ అంటే ఆయనకి మాతృ సంస్థ కదా ఘంటసాల గారికి. అలా అనేసరికి ఆయన లేచి ఓడిపోయాడు. అప్పుడు ఏమి రాజైతేనే పాడించింది విప్రనారాయణ సినిమాలో భానుమతి. సో ఘంటసాల గారికి కొంచెం ముందనుకుంటా ఏమి రాజా. చాలా మంచి వాయిస్, చాలా మెలోడియస్గా ఉంటుంది. అంటే ఘంటసాల గారు అంత గంభీరంగా ఉండదు కానీ వాయిస్ మెలోడియస్గా హాయిగా ఉంటుంది. తర్వాత ఈ రేలంగికి ఒక బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టర్ పెట్టాడు. రేలంగి 2 పాటలు సొంతంగా పాడాడు ఆ సినిమాలో. కామెడీ క్యారెక్టర్. ఆ కామెడీ క్యారెక్టర్ అంటే అడుక్కునే క్యారెక్టర్. హార్మోనియం పెట్టుకొని హార్మోనియం వాయిస్తూ పాట పాడుతూ అడుక్కుంటుంటాడు అనమాట. ఎవరుగా అనిపించిన కాస్త తైలం ఇవ్వండి అనే తైలం అనేటటువంటి మాటని చాలాసార్లు రిపీట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ సృష్టించాడు రేలంగి. ఆ రేలంగి కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిద్దామని ఇంటికి వచ్చారు కదా. సో అడుక్కునేవాడు కదా, నువ్వు కూడా మాతో రావయ్యా అని రామారావు గారు అంటే ఆ రేలంగి ఇక్కడ కూడా వస్తాడు. ఆ రేలంగిని నాగేశ్వరరావు గారు ప్రైవేట్ డిటెక్టివ్ కదా, వీళ్ళతోనే ఈ భార్యాభర్తలుగా నటిస్తున్న వాళ్ళతోనే ఉంటున్నాడు కదా రేలంగి. ఆ రేలంగి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి వివరాలన్నీ అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఊరేంటి, పేరేంటి అని అంటే అవన్నీ చెప్పాలంటే కాస్త తైలం పడాలి అంటాడు రేలంగి. అని అంటే కొంత డబ్బులు తీసిస్తాడు. సరే ఊరు పేరు ఏదో చెప్తాడు. అసలు ఆ అమ్మాయి కాలు మీద పుట్టుమచ్చ, బొట్టన కాలు మీద ఇంత మచ్చ ఉండాలి, అది ఉందా లేదా కనుక్కోవాలి ఈయన. ఈ వివరాలను అడిగితే ఇంకొంచెం తైలం పడి అంటుంటాడు. ఆ రేలంగి క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్గా తీసుకొచ్చారు. ఆఖరికి ఏమవుతుందంటే లాస్ట్లో వీడికి కోపం వచ్చి, సావిత్రికి కోపం వచ్చి కాలు చెప్పు తీస్తుంది. కాలు చెప్పు తీసేటప్పుడు నాగేశ్వరరావు గారు కాలు మీద చూస్తాడు, మచ్చ ఉందా లేదా అని. ఆఖరికి ఆ మచ్చ రివీల్ అయిన తర్వాత అప్పుడు మచ్చ ఉంది అంటారు. అన్న తర్వాత ఆ పులిగోర కూడా వాళ్ళు చిన్నప్పుడు వేసుకునేటటువంటి ఆ పులిగోర ఉంటుంది కదా, ఆ పులిగోరను కూడా ఇక్కడికి తీసుకొచ్చి కథ డ్రైవ్ చేశాడు. సో ఆ పులిగోర చూస్తాడు. తప్పిపోయినప్పుడు నా పెద్ద కూతురులో మెడలో ఉన్న పులిగోర ఇదే. తర్వాత కాలు మీద మచ్చ చూసి నువ్వేనమ్మా పెద్ద కూతురు అది ఇదని అందరూ వాటేసుకుంటే సావిత్రి బెత్తరపోద్ది. నేను క్రిస్టియన్ను, నేను మీ కూతురుని ఎట్ట అవుతానో బెత్తరపోద్ది. ఇంతలోకి క్లైమాక్స్లో సావిత్రిని వెతుక్కుంటూ పెంచినటువంటి ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ ఫాదర్ మదర్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు అమ్మా నువ్వేనమ్మా మా పెద్ద కూతురివి, తిరునాళ్ళలో చిన్నప్పుడు తప్పిపోయావు, నువ్వే మా కూతురు, అదిగా కాలు మీద మచ్చ, ఇదే పులిగోరు అది ఇదని అంటే అప్పుడు సావిత్రిని పెంచి చదివించి పెద్ద చేసినటువంటి ఆ క్రిస్టియన్ పేరెంట్స్ చెప్తారనమాట, అవునమ్మా నువ్వు మా సొంత కూతురు కాదు, మేము పెంచుకున్నాము, మాకు తిరునాళ్ళలో నువ్వు దొరికావు, మాకు బిడ్డ లేకపోతే నిన్ను తీసుకొచ్చి పెంచుకున్నాము అది ఇదని చెప్తారు. చెప్పేసరికి అప్పుడు సావిత్రి బిత్తరపోద్ది అనమాట. అప్పుడు అయితే నేను మీ కూతుర్ని కాదా, నేను వాళ్ళ కూతున్నా అని అంటది. అంతే కదా, ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయి వీళ్ళే పెంచి పెద్ద చేసి చదివించి ఇంత పెద్దదాన్ని చేశారు. అప్పుడు కన్న తల్లిదండ్రులను కన్నా వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. సో ఆ డైలమా సావిత్రి యాక్ట్ చేసింది. అసలు ఆ సిచ్యువేషన్ కూడా ఆ డైలమా భలే క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఆ స్క్రిప్ట్ కూడా ఎంత అద్భుతంగా రాశారు. అప్పుడంటే
అయితే నేను బీకుతున్నా అని అంటే, లేదమ్మా వాళ్ళకు రంగారావు గారి చేత చెప్పిస్తాడు, లేదమ్మా వాళ్ళ కూతురివే, మా కన్నబిడ్డవైనా చిన్నప్పుడు తప్పిపోయావు నువ్వు, కానీ నేను పెంచి చదివించి ఇంతదాన్ని చేసింది ఆ తల్లిదండ్రులే. ఇప్పుడు మేమేమో కన్న తల్లిదండ్రులు, వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు, మా రెండు ఫ్యామిలీకి కూతురువే నువ్వు అని చాలా చక్కగా కథ ఫినిష్ చేస్తాడు. సో కథ అంతా కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారని ఆడియన్స్కి తెలుస్తుంది, క్యారెక్టర్స్కి తెలియవు. అలాగే తప్పిపోయిన సావిత్రి, చిన్నప్పుడు చచ్చిపోయిన అమ్మాయి సావిత్రి, ఆ కాలి మీద మచ్చ ఉన్నది అనేటటువంటి విషయం ఆడియన్స్కి రివీల్ అయిపోయింది, కానీ క్యారెక్టర్స్కి తెలియవు. అలాగా కథ అంతా ఆడియన్స్కి తెలుసు, క్యారెక్టర్స్ మధ్యన సస్పెన్సు, ఆ సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారు డైరెక్టర్ కానీ, స్క్రీన్ ప్లే రాసినటువంటి చక్రపాణి గారు కానీ. తర్వాత అందులో పాటలు, ఇటువంటి పాటలు, రాజేశ్వరరావు గారు విశ్వరూపం అన్నమాట ఆ సినిమాలో. అందులోనే రామారావు గారికి సావిత్రి విసుకుని వెళ్ళిపోద్ది రామారావు మీద. ఆవిడే 2 నెలలే ఉద్యోగం నేను చేస్తాను, 400 అప్పు తీర్చాలి. 400 అప్పు అంటే అప్పుడు ఎక్కువ, 1955లో. 2 నెలలే ఉంటాను, నేను ఇక్కడ ఉండను, వాళ్ళు ఆ బొట్టు పెట్టుకోమంటారు, నేను క్రిస్టియన్ గర్ల్ని, నేను ప్రభువుని నమ్ముకున్నాను. తర్వాత వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని ఆవిడేదో ఒక సీన్ చాలా గమ్మత్తుగా క్రియేట్ చేశారు అందులో. వీళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలు అనుకుని ఈ అమ్మాయికి ఏదో గర్భం వచ్చింది అనేటువంటి ఇల్యూజన్ క్రియేట్ చేసి ఈ పేరెంట్స్, జమున తల్లిదండ్రులు, అప్పటికి సావిత్రి తల్లిదండ్రులు అవ్వలేదుగా, లాస్ట్గా అవుతారు, వీళ్ళంతా ఈ అమ్మాయికి సీమంతం, అమ్మ రేపు నీకు సీమంతం చేస్తామంటారు అని అంటే సావిత్రి చెంటి రామని అడుగుద్ది, ఏమండి సీమంతం అంటే ఏమిటి అని. సీమంతం అంటే అన్ని రిలీజన్స్లో చేస్తారు కానీ అమ్మాయికి తెలీదు. అప్పుడు రామారావు సీమంతం అంటే అదొక పండగలండి అని అంటాడు. ఆ సీమంత పాట కూడా పెట్టారు. సో కూర్చోబెట్టి గంధం గింధం రాసి ఆ చుట్టూ ఆడోళ్ళంతా చేరి ఒక పాట పాడి ఈవిడ్ని ఇట్ట ఇది పెడుతుంటే ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఈవిడ విసుక్కొని నేను వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు, ఈ నటన అక్కర్లేదు, నాకు వీళ్ళు ఇచ్చే జీతం అక్కర్లేదు అని అంటే, ఇప్పుడు రామారావు ఏమండి 2 నెలలు బాకీ తీర్చుకుంటారు కదా, 1 నెల అయింది, మరొక నెల కదా, అది పూర్తి చేసి వెళ్ళండి, తర్వాత మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, అది ఇదేని ఆవిడ బతిమలాడుతూ ఉంటాడు రామారావు గారు. ఆవిడ విసుక్కుంటుంటుంది, మూతి ముడుస్తూ ఉంటుంది. ఆ మూతి ముడిచేటప్పుడు ఆ కోపంలో కూడా ఎంత చక్కగా ఉందో సావిత్రి. సో అసలు అందులో పాటల గురించి చెప్పుకోవాలి. అందులో రాజేశ్వరరావు గారు చేసిన పాటలు, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడలే, పెద్ద సూపర్ హిట్ సాంగ్ ఇందులోదే. తర్వాత రేలంగి పాడిన పాట, అడుక్కునేవాడు కదా, ధర్మం చెయ్యి బాబు, కానీ ధర్మం చెయ్యి బాబు, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, కర్మ నశిస్తుంది బాబు అని హార్మోని వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ భలే పాడతాడు. 2 పాటలు పాడాడు రేలంగి సొంత వాయిస్తూ. అంటే అప్పుడు ఆర్టిస్టులకు ఉండేటటువంటి స్కిల్స్ని ఇప్పుడు మామూలుగా రామారావు గారికి వాళ్ళందరికీ ప్లేబ్యాక్ ఏం రాజా పాడాడు, ఇతను కమెడియన్ కదా, కాబట్టి ఇతను కాస్త కోస్త పాడేటటువంటి జ్ఞానం ఉండుంటుంది. ఆ విధంగా కూడా వాడుకున్నారు రేలంగిని. రేలంగి మొట్టమొదట పి పుల్లయ్య గారి దగ్గర ఒక అసిస్టెంట్గా చేరాడు. అసిస్టెంట్ అంటే ఏ పనైనా చేయటం. పుల్లయ్య గారికి పర్సనల్ అసిస్టెంట్, ఇప్పుడు హీరోలకి పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, అలాగే చేరాడు. ఏ పనైనా చేసేవాడు అనమాట. అలాగ బాయ్గా చేరి తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఆఖరికి పెద్ద కమెడియన్ అయ్యి ప్రతి సినిమాలో రేలంగి ఉన్నాడా లేదా అనేటటువంటి స్థాయికి ఎదిగాడు రేలంగి. తర్వాత ఈ భారీగా నటించటం, ఆ సీమంతం గంగిరెద్దులాగా ఆవిడని అలంకరించి పాట పాడటం, వీటన్నిటికీ ఇది తట్టుకోలేక సావిత్రి
ఆ మేరీ మాత దగ్గరికి వచ్చి ఒక పాట పాడింది. ఆ పాట చాలా పాపులర్ అయింది. ఏంటి తెలుసా ఆ పాట? కరుణించు మేరీ మాత శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. అసలు క్రిస్టియన్ సాంగ్స్ ఎలా ఉంటాయో అంతా అదే స్టైల్లో చక్కగా మ్యూజిక్ చేశాడు రాజేశ్వర గారు. ఆ పాట చాలా పాపులర్ అయింది. తర్వాత క్రిస్టియన్ ఆ సాంగ్ కోసం క్రిస్టియన్స్ ఆ సినిమా చాలామంది చూశారు. అంత పాపులర్ అయింది ఆ సాంగ్. తర్వాత అందులో పింగళి నాగేంద్ర గారు రాసిన లైన్లు, కరుణించు మేరీ మాత శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత, భువిలేని దారి చేరి పరిహాసమాయ బ్రతుకు, క్షణమైన శాంతి లేదే దినదినము శోధనాయే. ఈ క్రిస్టియన్ సాంగ్స్కి కొన్ని పడికట్టు పదాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మని, శాంతి అని, అటువంటి పదాలు కూడా వేసి రాశాడు పింగళి నాగేంద్ర గారు. సో ఓ పాట రాయటానికి కూడా వాళ్ళు ఎంత స్టడీ చేస్తాడనేటటువంటిది ఒక నిదర్శనం. తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి పాట ఈ చీటికి మాటికి సావిత్రి విసుక్కొని మూతి ముడుచుకుంటుంది కదా. మూతి ముడుచుకుంటే రామారావు గారు పెరట్లోకి వచ్చి చందమామతో పాట పాడతాడు. చందమామతో కంప్లైంట్ చేస్తాడంటే ఏంటి తెలుసా అది? రాబోయి చందమామ. ఇందులో పాట అది చాలా పాపులర్. రాబోయి చందమామ మా వింతగాథ వినుమా, రాబోయి చందమామ అని, తన మతమేదో తనది మన మతమసలే పడదోయ్, మనము మనమను మాటే అనని ఎదుతానదోయ్ అని చంద్రుడిని చూసి చంద్రుడు కంప్లైంట్ చేసి ఆవిడ మీద పాట పడతాడు అనమాట. సో ఆ పాటలో మళ్ళా ఆవిడ కూడా జాయిన్ అవుద్ది. ఈయన ఒక చరణం పాడి రామారావు గారు రాబోయ్ అనేసరికి ఫిమేల్ వాయిస్ వస్తుంది అని అంటాడు. అనేసరికి పక్క నుంచి సావిత్రి వచ్చి అందుకుంటుంది. సో అది చాలా పాపులర్ ఆ పాట. ఇప్పటికీ కచేరీలో పాడుతున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి కాంపిటీషన్స్కి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఈ పాట పాడారు. ఈ పాటని ప్యారడీ కూడా చేశారు తర్వాత రాజేశ్వరరావు గారు విశ్వరూపం అయ్యా ఎంత బాగా చేశారు అప్పట్లో. చాలా చిన్న వయసు అయింది రాజేశ్వరరావు గారు, బాలమేధావి ఆయన. అందుకే అంత సూపర్ హిట్, మ్యూజికల్ హిట్ ఆ సినిమా. కథపరంగా అందులో పెట్టినటువంటి కామెడీ కీమెడీ అవన్నీ వినోదం అంతా బాగానే ఉంది. తర్వాత ప్రతి పాట హిట్. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాదా ఈ సువసూయను అందములందరి ఆనందములే అనే పాట కూడా ఇందులో ఉంది. అది పెద్ద హిట్. అందులో ప్రతి పాట హిట్టే. తర్వాత అప్పుడు సినిమాయే కదా ఎంటర్టైన్మెంట్. సో ఎగబడి జనాలు చూశారు ఆ సినిమాని. తర్వాత వీళ్ళిద్దరూ రామారావు గారి మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడి, తర్వాత సావిత్రి ఆయన్ని ప్రేమించిన తర్వాత మళ్ళా అక్కడ ఒక పాట పెట్టాడు. మళ్ళీ చందమామ దగ్గర పాట. ఆ చందమామ పన్నెండు అంతా సెట్ వేశారు. అక్కడ పాట ఏమిటో నీ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో నీ మాయా అని ఒక పాట. తర్వాత చరణాల్లో కరుణ కలికమిది నీ కిరణములే చెలిమి కోరుచు ఏవో పిలుపులు నాలో నాకే వినిపించనయా ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా. చిన్నప్పుడు విన్న అది ఆ ట్యూన్ ఇప్పటికీ నాకు గుర్తుందంటే అంత ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సినిమా.